చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, మీరు అటెంప్ట్ చేయలేదు కానీ మీకు ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్టే, కొత్తదైతే అస్సలు కాదు. 2 నెంబర్స్ రేషియో ఇచ్చాడు 3:4 అని, హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు 12 అని. అయితే నెంబర్లు ఏంటి అని అడిగాడు. ఏదైనా నెంబర్ని మనం ఎలా రాయొచ్చు? ఏ అనే నెంబర్, ఏబీలు 2 నెంబర్లు ఉన్నాయి, దాని హెచ్సిఎఫ్ మీకు తెలుసు ఎక్స్ అనుకోండి, హెచ్సిఎఫ్ అనేది ఎక్స్. ఏని ఎలా రాయొచ్చు? హెచ్సిఎఫ్ ఇంటూ సంథింగ్ ఎం అని, బీని హెచ్సిఎఫ్ ఇంటూ ఎన్. ఈ ఎంఎన్లు ఏమవుతాయి అన్నా? ఎంఎన్లు ఏమవుతాయి? కోప్రైమ్స్. అంటే చెప్పాలి, లాస్ట్ టైం చెప్పాం కదా, ఎంఎన్లు కోప్రైమ్స్ అవుతాయి. సో ఆల్రెడీ ఏ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఎంత మనకు తెలుసు 12. ఇక్కడ మీరు రేషియో అంటే రేషియో ఎప్పుడు ఏముంటాయి? రేషియో తెలుసా? ఐడియా ఉందా? కోప్రైమ్సే ఉంటాయి, లాస్ట్కి వస్తాయి కదా. సో ఫస్ట్ నెంబర్ ఏమవుద్ది? 12 ఇంటూ 3 36. బి ఈక్వల్ టు 4 48. ఓకే, ఎల్సిఎం మీరు కట్టగలరు కదా. ఫైండ్ దేర్ ఎల్సిఎం అన్నాను. ఎల్సిఎం ఏముంది? హెచ్సిఎఫ్ ఇంటూ రిమైనింగ్ ఫ్యాక్టర్స్, అంతే కదా. ఇప్పుడు వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చేయగలరు కదా. సో హెచ్సిఎఫ్ మనకు ఆల్రెడీ తెలుసు 12 అని, నెంబర్సే తెలుసు, ఇంక ఇబ్బంది లేదు. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ చేస్తే సరిపోదు. ఓకేనా? 6th క్వశ్చన్ చేయగలరా? సేమ్ అలాగే. ఒక్కసారి క్వశ్చన్ చూడండి, ఇది 6th క్వశ్చన్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 168, వాటి హెచ్సిఎఫ్ కూడా 12 అని మనం ఇచ్చేసాము. 2 నెంబర్ల సమ్ము 168. ఓకే, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ అని అలా స్టార్ట్ చేసావు. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 168 మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ మనకు తెలుసు 12 అని. సో మనం 12 ఇంటూ ఏ ప్లస్ 12 ఇంటూ బి ఈక్వల్ టు 168, అంతేనా కాదా? ఏ క్వశ్చన్కైనా అలాగే ట్రై చేయాలి. 12 కామన్ తీస్తే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 168. 12 1 జా 14, అంటే ఏ ప్లస్ బి 14. ఏ ప్లస్ బి 14 అవ్వాలి, ఏబీలు కోప్రైమ్లు అవ్వాలి. అలాంటి నెంబర్లు ఏమున్నాయో అన్నీ కూడా పాసిబుల్ వాల్యూసే. ఇంత సింపుల్ క్వశ్చన్ చూడండి, అంతేనా కాదా? ఎందుకంటే ఇలా రాసేటప్పుడు 2 నెంబర్లు మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ వై ఏమవుతాయి? ఎక్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఏ, వై ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ బి అయితే ఏబీలు కంపల్సరీ ఏమవ్వాలి? కోప్రైమ్స్ అవ్వాలి. మొన్న కూడా క్లాస్లో చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అది. 3 + 11. అలాగే ఇంకోటి చెప్పండి, కోప్రైమ్ అయ్యేది 10 + 4. కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా, కోప్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఇంకా 9 + 5 ప్రతి 113. ఇంకా ఏమైనా ఉన్నాయా పాసిబిలిటీ? ఈవెన్ నెంబర్స్తో అయితే అస్సలు అవ్వదు, ఎందుకంటే ఇంకో ఈవెన్ నెంబర్ కలుపుతాం కాబట్టి. 5 అయిపోయింది, 13 అయిపోయింది, సో 3 అయిపోయింది, 7 ఎలాగో అవ్వదు. ఈ 3 ఫైండ్ పాసిబుల్ వాల్యూస్. స్పీడ్గా ఉండాలి. ఓకే, అర్థమైందా? క్వశ్చన్ ఏమిటిగా ఆల్ పాసిబుల్ పెయిర్స్ అంటే ఏబీలు ఏమవ్వచ్చు? 3 11 13 1 5 9. అర్థమైందా ఆన్సర్? క్వశ్చన్ ఒక్కసారి అర్థం చేసుకున్నామా. ఫైండ్ ద స్మాలెస్ట్, ఇది ఎక్సర్సైజ్లో 8th ప్రాబ్లం. ఇది స్మాలెస్ట్ నెంబర్ when divided by 12 15 18 27. అంటే ఈ 4 నెంబర్లతో డివైడ్ చేస్తే 12 15 18 27, ఈ 4 నెంబర్లతో ఏదో ఒక నెంబర్ని డివైడ్ చేస్తే, ఎక్స్ అనే నెంబర్ ఈ 4 నెంబర్లతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి? 8 రావాలి. సో ఇలాంటి క్వశ్చన్లకి మనం ఏం కట్టాలి? ఎల్సిఎం కట్టాలి. ఎందుకంటే ఇండివిజువల్గా ఒక్కొక్క నెంబర్ తీసుకొని నువ్వు డివైడ్ చేస్తే ఇప్పుడు 12కి 12 కడతాం, 15కి కడతాం, 18కి కడతాం. సో కామన్ మల్టిపుల్ ఏముందో చూసి ఎల్సిఎం కడితే సరిపోద్ది. కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం ఆటోమేటిక్గా. సో 12 15 18 27కి ఎల్సిఎం కడితే 540. రిమైండర్ ఎంత అన్నాం? 8 అన్నాం. సో 540కి 8 యాడ్ చేస్తే అదే నెంబర్. అంటే ఈ 548ని
మీరు ఏ నెంబర్తో డివైడ్ చేసినా 12తో డివైడ్ చేసినా రిమైండర్ 8 వస్తుంది, 15తో డివైడ్ చేసినా రిమైండర్ 8 వస్తుంది, 18తో డివైడ్ చేసినా రిమైండర్ 8 వస్తుంది, 27తో డివైడ్ చేసినా రిమైండర్. ఎందుకు అలా మనం సో దట్ దానివల్ల 540 అంటే కామన్ మల్టిపుల్ కట్టి కామన్ మల్టిపుల్కి మనం అడిగిన క్వశ్చన్ ప్రకారం లీస్ట్ రిమైండర్ 8 అని. అదే దీన్ని ఇంకా కొద్దిగా ఏంటి స్మాలెస్ట్ కాకుండా లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అన్నాడు అనుకోండి, సో మీరు 540 మల్టిపుల్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఏమవుద్ది 1080కి యాడ్ 8 యాడ్ చేయాలి, కానీ 3 డిజిట్ అన్నాడు కాబట్టి సో ఇది అవ్వదు. సో ఆన్సర్ ఏంటి 548. ఒకవేళ లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అయినా ఇదే అవుద్ది, ఎందుకంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 1048కి వెళ్ళిపోతుంది కదా. ఓకేనా, అర్థమైందా? సింపుల్గా వచ్చిందిలే, మీరే చేయట్లేదు మరి. వర్క్షీట్లో 10th క్వశ్చన్ ఏంటంటే 2 power n × 3 square × 5 నెంబర్ ఇలా ఇచ్చాడు. దీనికి ఆడ్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నాడు, అంటే ఫ్యాక్టర్స్ టోటల్ ఏమన్నాడు, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నాడు. అయితే n వాల్యూ ఎంత అని అడిగాడు వాడే. మనకు కంపల్సరీ ఇక్కడ గుర్తు రావాల్సింది ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ నెంబర్ అనేది కంపల్సరీగా ఏమవ్వాలి, స్క్వేర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అవ్వాలా లేదా, స్క్వేర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్ స్క్వేర్ అయి ఉండాలి. ఏదైనా నెంబర్ స్క్వేర్ అయి ఉండాలంటే పవర్స్ ఎలా ఉండాలి, ఈవెన్ పవర్స్ అయితేనే స్క్వేర్స్ అవుతాయి కదా. ఈవెన్ పవర్స్ 3 ఈవెన్ ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే n వాల్యూ కన్నా ముందు 5కి పవర్ ఎంత ఉంది, అది స్క్వేర్ అవ్వదు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ. సో దట్ n వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, n వాల్యూ డజంట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఏ నెంబర్ని తీసుకున్నా మనకి ఇక్కడ 5 కూడా ఈవెన్ పవర్స్లో ఉంటేనే అది స్క్వేర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అవుద్ది. కానీ ఇక్కడ 5 అనేది ఓన్లీ పవర్ 1 ఉంది, ఆడ్ ఉంది కాబట్టి మనకి ఇది ఎట్టి పరిస్థితుల్లో స్క్వేర్ అవ్వదు ఈ నెంబర్ అనేది. మీరు చూసుకోండి ఏ నెంబర్కైనా సరే. ఇప్పుడు 5 power 1 తీసుకుంటే ఏమవుద్ది, 5 వస్తుంది, దాన్ని స్క్వేర్ కట్టలేం. 5 స్క్వేర్ ఉంటేనే స్క్వేర్ కట్టమంటే, స్క్వేర్ అంటే రూట్ కదా, రూట్ అంటే 1/2 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుద్ది. సో దట్ ఇక్కడ 5 స్క్వేర్ ఉంటే అప్పుడు n ఎంత ఉండొచ్చు. సపోజ్ ఇదే క్వశ్చన్లో 5 స్క్వేర్ అని ఇచ్చే ఇక్కడ, అప్పుడు ఫైండ్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ n అంటే మీరు n వాల్యూలు ఎంత రాయొచ్చు, n వాల్యూలో ఏ ఈవెన్ నెంబర్ అయినా పెట్టచ్చు, 2, 4, 6, 8 ఎట్లాంటివి ఏవైనా పెట్టచ్చు. అర్థమైందా ఆన్సర్? ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే n = 2 power 4 × 3 square × 5 square. అయితే హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ n పర్ఫెక్ట్ స్క్వేర్స్, అంటే దీని ఫ్యాక్టర్స్ n అనే నెంబర్ ఫ్యాక్టర్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నవి అని చూసుకోవాలంటే మనకి ఏం రావాలి, ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనం చెప్పాం ఏమని, ఈవెన్ పవర్స్ ఉండాలి అని. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు మనం ఏంటంటే ప్రతిదానికి ఫ్యాక్టర్స్ అంటే డైరెక్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తోనే ఫ్యాక్టర్స్ రాయొచ్చు. సో ఫస్ట్ ఓన్లీ 2 power 4 తీసుకున్నాం అనుకోండి, 2 power 0 ఒక ఫ్యాక్టర్, నెక్స్ట్ 2 power 1 ఫ్యాక్టర్, 2 స్క్వేర్ ఫ్యాక్టర్, 2 క్యూబ్ ఫ్యాక్టర్, 2 power 4 ఫ్యాక్టర్. వీటిలో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమున్నాయి, 2 స్క్వేర్, 2 power 4, ఈవెన్ 2 power 0 కూడా అనుకోవచ్చు, 1 లాస్ట్కి రాద్దాం. అంటే 2 స్క్వేర్, 2 power 4 రెండు పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసరికి 3 స్క్వేర్, 3 స్క్వేర్కి ఏమేమి రాయొచ్చు, 3 power 0, 3 power 1, 3 స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ 3 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి 5 స్క్వేర్కి 5 power 0, 5 power 1, 5 అంటే 5 స్క్వేర్. ఇదొక నెంబరు, ఇదో నెంబరు, ఇదో నెంబరు, ఇదో నెంబరు, ఈ 4 పర్ఫెక్ట్ స్క్వేర్స్. దాంతోపాటు వీటి మల్టిప్లికేషన్ కూడా ఏంటది, 2 స్క్వేర్ × 3 స్క్వేర్, ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అవుద్ది, అంతే కదా. ఇప్పుడు ఇందులో ఉంది కంపల్సరీ 3 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ ఉంది, అదొక ఫ్యాక్టర్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి 2 power 4 × 3 స్క్వేర్ ఇంకో ఫ్యాక్టర్ అవుద్ది. అలాగే ఈ రెండింటి మల్టిప్లికేషన్ 2 స్క్వేర్ × 5 స్క్వేర్, అలాగే 2 power 4 × 5 స్క్వేర్. అలాగే ఇప్పుడు 3 మల్టిప్లికేషన్, ఈ రెండింటి మల్టిప్లికేషన్ కూడా మిగిలిపోయింది కదా, 3 స్క్వేర్ × 5 స్క్వేర్. నెక్స్ట్ 3 నెంబర్స్ ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏమవుద్ది, 2 స్క్వేర్ × 3 స్క్వేర్ × 5 స్క్వేర్, ఇదో ఫ్యాక్టర్ అవుద్ది. నెక్స్ట్
2/4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఈ టోటల్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్. అర్థమైందా? ఓకే కదా అమ్మ? డౌట్ ఉంటే అడగండి, పర్వాలేదు.